రమణరావు గారు మంచి ఫ్రెండ్, మా దర్శకుల సంఘంలో బాగా తెలుసు. ఆయన దర్శకుడే కాదు, నిర్మాత కూడాను. రవిశర్మ గారు లాంటి స్నేహితులందరూ కలిసి ఈయన భుజాల మీద పెట్టిన బ్యానరే ఇది. జనతా బార్ సినిమా అన్ని భాషల్లోనూ వస్తుంది, అంటే అన్ని భాషల్లోనూ చూడగలిగిన మంచి కథ ఇది. ఒక థ్రిల్లర్ జానరాలో ఉంటుంది, చాలా ఎంగేజింగ్గా తీశారు. అండ్ మా దర్శకుడు మిత్రులు రమేష్ రెడ్డి గారు, మేమందరం ఈ సినిమాని ఎలా అయినా సరే మా ప్రేక్షకులకు ముందరికి తీసుకెళ్ళటంలో మా వంతు బాధ్యత మేము కూడా వహిస్తున్నాము. అందరు ఈ సినిమాని ఆదరించాలి. నాకు ఒక సూపర్ హిట్ హిందీ సినిమా మహేష్ భట్ గారిది చాలా ఇష్టం నాకు, ఇస్రాత్ కి సుబానహి అని. ఒక ఇన్సిడెంట్లో జరుగుతుంది కదా, కానీ అలాంటి ఒక కొత్త ప్రయోగం తెలుసో తెలియకో రమణ గారు, అంటే తెలుసో తెలియక తెలిసే చేశారు, బట్ అనుకుని చేశారా అది అలా చేశారా అన్నది నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్ ఒకటి ఈ సినిమాలో ఆయన కనిపెట్టి సొంతంగా చేశారు. అది నాకు బాగా నచ్చింది. ఎడిట్ షూట్లో నేను చూసినప్పుడే ఆయన ఒక పెద్ద చేజ్లో వచ్చే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్న ప్రతి క్యారెక్టర్ దాని బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటారు అనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అరే ఇది రాసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడో ఒకటి చేజ్ అయిపోతుంది అనుకుంటాము, బట్ ఆ చేజ్ని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తూ మళ్ళీ వెనకాల జరిగిన కథని ఇంట్రెస్టింగ్గా చెప్తూ వచ్చారు. అలా అంత లెంగ్తీగా మనం ఊహించాం అనమాట. అది నాకు చాలా అంటే చాలా మంచి ప్రయోగం ఇది. యాక్చువల్లీ స్క్రీన్ ప్లే కూడా రాయటం చాలా కష్టం ఈ సినిమా. ఆ ప్రయోగాన్ని మనందరం హర్షిస్తామని నేను థియేటర్లో అందరూ చూసిన వాళ్ళందరూ కూడా నాలాగే హర్షిస్తారని ఆశిస్తున్నాను. అసలు ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి ఈయన ఎంత సైలెంట్గా ఉంటారు బయట. చాలా ఒక ఎక్స్ట్రాడినరీ వైలెంట్ మూవీ ఒకటి తీశారు, చాలా ట్రెండీగా. సో ఈ నెల 21న మన ముందరకు వస్తుంది ఈ సినిమా జనతా బార్. గుర్తుపెట్టుకోండి, మనం జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ గారిది, కొరటాల శివ గారిది ఎంత పెద్ద హిట్ అయిందో అలాంటి సిమిలర్గా జనతా టైటిల్ తోటి వస్తుంది. కాబట్టి ఈ సినిమాని కూడా జనతా అందరూ ఆదరించి అంత పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ద ఫిలిం జనతా బార్. థియేట్రికల్ రిలీజ్ అవుతుంది త్వరలో, అండ్ అన్ని భాషల్లో వస్తుంది, హిందీ తెలుగు కంపల్సరీగా వస్తుంది. సో చాలా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మీ, సో అన్ని హంగులు ఉన్న ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. సో దీన్ని తప్పకుండా మనందరం చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆదరిద్దాం, వీళ్ళని ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.